హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చుట్టూ ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు బిగుస్తోంది. ముఖ్యంగా 2019-24 మధ్య ఏదైతే లిక్కర్ స్కామ్ జరిగింది, పెద్ద ఎత్తున డబ్బులు అక్రమ మార్గంలో మళ్లించబడ్డాయి, పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగాయి, ప్రభుత్వ ఖజానాకు రావాల్సినటువంటి ఆదాయాన్ని పక్కదారి పట్టించారని ఏదైతే ఆరోపణలతో ఇప్పుడున్నటువంటి సిఐడి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి లిక్కర్ విధానంపై పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు చేస్తూ సిఐడి పలు కేసులు నమోదు చేసి దానికి సంబంధించిన దర్యాప్తు చేపడుతుందో, ఈ సిఐడి నివేదిక ఆధారంగా ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనేది ఇంక్లూడ్ అయింది ఈ కేసులో. ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు విజయసాయిరెడ్డికి సమన్లు పంపించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్. ముఖ్యంగా ఈ నెల 22వ తేదీన హైదరాబాద్ లేదా ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో హాజరు కావాల్సిందిగా విజయసాయిరెడ్డికి నోటీసుల ద్వారా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ స్పష్టం చేసింది. వాస్తవానికి దీనికి సంబంధించి సిఐడి దర్యాప్తు జరిగినప్పుడే సిఐడి దర్యాప్తులో వాస్తవానికి విజయసాయిరెడ్డి నిందితుడిగా కాదు కానీ సాక్షిగా ఉన్నారు తొలుత. సో సాక్షిగా ఉన్నప్పుడు ఆయన సిఐడి దర్యాప్తులో పాల్గొని ఈ కేసులో ప్రధాన నిందితుడు, ముఖ్య నిందితుడిగా ఉన్నటువంటి రాజ్ కేసీ రెడ్డి అంతా చేశారు, ముఖ్యంగా పెద్ద ఎత్తున కుట్ర అంతా అతని ఆధ్వర్యంలో జరిగిందంటూ విజయసాయిరెడ్డి సిఐడి దర్యాప్తులో చెప్పడమే కాకుండా బయటకు వచ్చి మీడియాలో కూడా రాజ్ కేసీ రెడ్డికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. సో ఒక సాక్షిగా సిఐడి దర్యాప్తులో లిక్కర్ స్కామ్కు సంబంధించి సంచలనమైనటువంటి విషయాలు వెల్లడించినటువంటి విజయసాయిరెడ్డి ఆ తరువాత ఆయన వెల్లడించిన వివరాల ఆధారంగా సిఐడి అతన్ని సాక్షి నుంచి నిందితుడిగా మార్చింది. సో ఎప్పుడైతే ఈ పరిణామాన్ని బహుశా విజయసాయిరెడ్డి కూడా ఊహించి ఉండరు. ఒక సాక్షిగా రాజ్ కేసీ రెడ్డిపై మొత్తం ఆరోపణలు వేసి తాను తప్పించుకునే ప్రయత్నం చేశారా లేదా అనే ఒక ఆరోపణలు అప్పట్లో బలంగా వినిపించాయి. సో ఆ తర్వాత ఇప్పుడు ఈ సిఐడి ఎప్పుడైతే ఈ దర్యాప్తు విచారణ చేసిందో, ముఖ్యంగా విజయసాయిరెడ్డిని సాక్షిగా ఉండవలసినటువంటి విజయసాయిరెడ్డిని నిందితుడిగా చేర్చింది. సో ఆ తర్వాత సిఐడి నివేదిక ఆధారంగా ఇప్పుడు ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా ఇంక్లూడ్ అయింది. ముఖ్యంగా మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసింది. ఈ కేసులో పెద్ద ఎత్తున నిధులు పక్కదారి పడ్డాయి, పెద్ద ఎత్తున నిధుల్ని అక్రమ మార్గంలో హవాలా ద్వారా మళ్లించారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ముఖ్యంగా మద్యం సరఫరాదారులు డిస్టిలరీల నుంచి లంచాల రూపంలో, హవాలా రూపంలో డబ్బులు తీసుకున్నారు. ఆ డబ్బుల్ని ప్రభుత్వ ఖజానాకు చేర్చకుండా ప్రభుత్వ ఖజానాకు రావాల్సినటువంటి ఆదాయాన్ని మనీ లాండరింగ్ ద్వారా, హవాలా మార్గం ద్వారా మళ్లించారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. సో ఇప్పుడు ఈ ఆరోపణ ఆధారంగా, ఈ అభియోగాల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించి విజయసాయిరెడ్డిని ఇప్పుడు సమన్లు పంపించింది. ఈ నెల 22 తేదీన హైదరాబాద్ లేదా ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో విజయసాయిరెడ్డి ఈడీ ముందు హాజరు కానున్నారు. ఇప్పుడు ప్రస్తుతం లిక్కర్ స్కామ్లో ఎప్పుడైతే ఈడీ ఇంక్లూడ్ అయ్యి విజయసాయిరెడ్డికి వైసీపీలో అప్పట్లో కీలకమైన నేతగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డికి నోటీసులు పంపించిందో అప్పటి నుంచి ఇప్పుడు ఇది చాలా హాట్ టాపిక్గా మారింది. మరోసారి లిక్కర్ స్కామ్పై పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున విమర్శలు చేయడానికి ఒక కారణంగా మారింది. ఓవరాల్గా విజయసాయిరెడ్డి పరిణామం, విజయసాయిరెడ్డి ఏ కేసులో నుంచి అయితే తాను తప్పించుకోవాలని చెప్పి చూస్తున్నారో ఆ కేసు ఇప్పుడు అతని చుట్టూ ఉచ్చు బిగించే పరిణామంగా మారింది. ముఖ్యంగా ఈడీ కేసులో ఈడీ ఎటువంటి విచారణలో ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది, ఈడీ 22వ తేదీ విచారణతో సరిపెడుతుందా లేదా తిరిగి మరోసారి విచారణకు మళ్ళీ పిలుస్తుందా అనేది ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది.